దేవుని గూర్చిన పాఠాలు నేర్పే బైబిల్ను మత గ్రంథమని ముద్ర వేసింది. మనిషి వ్రాసుకున్న శాస్త్రాలను గొప్పవని పాఠ్యపుస్తకాలలో చిన్ననాటి నుంచి పిల్లలకు నేర్పిస్తున్నారు. అందుకే వ్యవస్థ బాగుపడట్లేదు. బైబిల్ అనేది శాస్త్రం కాదు, శాస్త్రము కంటే శాస్త్రానికి మించినది, సకల శాస్త్రాలను అధిగమించినది మన చేతిలో ఉన్న బైబిల్. చాలా గొప్ప గ్రంథం ఇది. మత పుస్తకం కాదు. మనిషిని ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే దైవాలుగా ఈ భూమి మీద బ్రతకగలము అని నేర్పించే ఒకే ఒక గ్రంథం బైబిల్. బైబిల్ సకల శాస్త్రాలను అధిగమించింది. అంతటి గొప్ప గ్రంథం బైబిల్ ప్రియులారా. అలాంటి బైబిల్లో దేవుని పిల్లలైన మనము ఎలా జీవించాలి, ఈ భూమి మీదకి పంపించిన దేవుడే తన పిల్లలమైన మనము ఎలా బ్రతకాలో మనకి తెలియదని తన మనసంతా కూడా ఏ విధంగా బ్రతకాలనేది వ్రాయించి 66 పుస్తకాలుగా పొందుపరిచి మనకి ఇచ్చిన గ్రంథం బైబిల్ ప్రియులారా. ఈరోజు ఆ బైబిల్ పాఠాలను వినడానికి మత గ్రంథం అని వినడానికి ఇష్టపడట్లేదు కనుక మనిషి మంచిగా మారే అవకాశం మనకి కనిపించట్లేదు. బైబిల్ చాలా గొప్ప గ్రంథం.